విని ఉన్నాం. So it is God's blessing ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. in everything that they endeavor. ఆ, మనుషులు వారి యొక్క ప్రయత్నాలన్నిటిలో కూడా సఫలం పొందేలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. You have desires in your heart, నీకు హృదయంలో చాలా చాలా కోరికలు ఉంటాయి. but these desires are heard or seen by our Creator God. అయితే నీ మనసులో ఎలాంటి కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు విన్నాడు, దేవుడు చూచాడు. By Creator God. సృష్టికర్త అయిన దేవుడు చూచాడు, సృష్టికర్త అయిన దేవుడు విన్నాడు. He has created you. ఆయన నిన్ను సృష్టించాడు. He knew you before you were born. నువ్వు ఇంకా పుట్టుక ముందే, నువ్వు జన్మింపక మునిపే దేవుడికి నువ్వు తెలుసు. Before you were even formed in the womb. నీ తల్లి గర్భంలో నువ్వు ఇంకా రూపింపబడక ముందే దేవుడికి నువ్వు తెలుసు. See, as a student, you know what is your beginning in your mother's womb? ఒక విద్యార్థిగా తల్లి గర్భంలో మన ప్రారంభం ఏంటో మీకు తెలుసా? You are just a dot. ఒక చిన్న చుక్క లాంటిగా ఉంటాం. You are a single cell before that. దానికి ముందు ఒక చిన్న కణానివి. So there is a cell division. ఆ తర్వాత కణ విభజన ఉంటుంది. Then you are just like a small baby. ఆ తర్వాత చిన్న పిండంగా ప్రారంభం అవుతాం. And months will pass and you will grow. తర్వాత నెలలు గడిచే కొద్దీ కూడా నువ్వు ఎదుగుతా ఉంటావు. But God knew you even before you were born. అయితే నువ్వు పుట్టక ముందే దేవుడికి నువ్వు తెలుసు. Yes or no? అవునా కదా? Even you were born, even before you were born, God knew you and God has great plans for you. నువ్వు ఇంకా పుట్టక ముందే దేవుడికి నువ్వెవరో తెలుసు, నీ పట్ల ఆయనకి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. That's why you will say the things casually. కాబట్టి ఏదో సాధారణంగా మాటలు పలికిస్తాం మనం. Sandeep has heard somewhere aeronautical engineer, so he said aeronautical engineer is my dream. సందీప్ ఎక్కడో ఏరోనాటికల్ ఇంజనీర్ అనే పదాన్ని విన్నాడు, కాబట్టి నీ గోల్ ఏంటి అన్నప్పుడు ఏరోనాటికల్ ఇంజనీర్ అవుతాను సాధారణంగా చెప్పేశాడు. Because he never knew that it was his desire. ఆయన తెలియదు కూడా తెలియదు అదే నా కోరిక అని. But God has planned. That's why he said it that day. అందుకే అయితే అది దేవుడి యొక్క ప్రణాళిక. ఆ కారణం చేతనే ఆ పదం అనేది ఆ వ్యక్తికి అప్పుడు వినపడింది. Everyone's life, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా God has planned. దేవుడికి ప్రణాళిక ఉంది. And God wants you to be successful. మీరందరూ కూడా విజయవంతులుగా ఉండాలని దేవుడు Always అనుకుంటున్నాడు. remember, Christians will never fail. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు ఎప్పుడు కూడా విఫలులు అవ్వరు. They won't fail. వారు ఓడిపోరు. Because God is not a failure. ఎందుకంటే దేవుడు ఓడిపోయేవాడు కాదు. He is never failing God. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పని వాడు, ఓటమి లేనివాడు. He is never changing God. ఆయన మార్పు లేనివాడు. He is a great God. ఆయన గొప్ప దేవుడు. God of miracles and wonders. అద్భుత ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు. So if you are a follower of Lord Jesus Christ, ఒకవేళ నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించేవాడు you will అయితే also have his victory. ఆయన వల్లే ఆయన విజయం కూడా నీకు లభిస్తుంది. God says దేవుడు అంటున్నాడు in Gospel of John, యోహాను సువార్తలో chapter 16, 16వ అధ్యాయము last verse. ఆఖరి వచనం. He says you will have many trials in this world, అంటున్నాడు కదా, ఈ లోకంలో మీకు చాలా శ్రమలు ఉంటాయి, but do not fear. అయితే భయపడద్దు, Do not be anxious. కలవరపడద్దు, Do not worry about anything. దేని గురించి చింతపడద్దు. You will have my victory. మీకు నా జయం ఇస్తాను. I have overcome the world. ఈ లోకం నేను జయించాను. So who is our role model? కాబట్టి ఇప్పుడు చెప్పండి, మన రోల్ మోడల్ ఎవరు? Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు. Jesus Christ has overcome the world. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని జయించారు. He was a successful person. ఆయన ఒక విజయవంతమైన వ్యక్తి. Now he will do the same thing for his followers also. తనని వెంబడించే వారి జీవితంలో కూడా ఆయన అదే రీతిగా చేస్తాడు. Every day following Lord Jesus Christ, ఒకవేళ నువ్వు ప్రతి దినము ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నట్లయితే God will surely make you successful in your life. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిశ్చయముగా నీ జీవితంలో నువ్వు ఒక గొప్ప విజయాన్ని పొందడానికి చేస్తాడు. Dear young men and women, యవన సోదరి సోదరులారా, in your young age have some dreams. నీ యొక్క యొక్క వయసులో ఏదో ఒక ఆశ లేదా ఒక కోరిక, ఒక బలమైన గురి కలిగి ఉండు. Former President Dr. APJ Abdul Kalam, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, he was former President of India. భారతదేశానికి ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నారు, ప్రధానిగా ఉన్నారు, రాష్ట్రపతిగా ఉన్నారు. So when he was alive, he said something like this. ఆయన సజీవంగా ఉన్నప్పుడు ఇలా చెప్పారు. Joseph was like that. యోసేపు అలానే He ఉన్నాడు. got the dream that he has become so powerful. His parents are bowing down. His brothers are bowing down to him. Everybody is bowing down to him. ఆయనకి ఇలాంటి కళ్ళు వచ్చినాయి. ఈ దేశంలోనే చాలా శక్తివంతమైన మనిషిగా మారినట్టు, తన తల్లిదండ్రులు తన సాగిలపడి నమస్కరిస్తున్నట్టు, తన సహోదరులందరూ కూడా ఆయనకు వంగి దండాలు పెడుతున్నట్టు ఆయన కళ్ళు వచ్చినాయి. All his brothers are bowing down to him. తన యొక్క అన్నలందరూ కూడా ఆయనకి నమస్కారం చేస్తున్నారు. They said, you idiot, you are getting these kinds of dreams. ఇలాంటి కళ్ళు వస్తున్నాయి అన్నలు చెప్పినట్టు పిచ్చివాడా, ఏంటి ఇలాంటి కళ్ళు కంటున్నావా నువ్వు His అన్నారు. father also thrashed him. తన యొక్క తండ్రి కూడా అతని మీద కోపడ్డాడు. Hey, what are you saying? ఏం మాట్లాడుతున్నావు You నువ్వు? think me and your mother has to bow down to you? నేను నీ తల్లి నీకు వచ్చి సాగిలు పడతామా? That's a stupid dream. అదొక పిచ్చి కళ అన్నాడు. But what happened? అయితే ఏం జరిగింది తెలుసా? Joseph's dream came reality. యోసేపు కలిగిన కళ నెరవేరింది. A very low position, చాలా ఉన్నతమైన స్థితిలో, from a very low position. చాలా దీన స్థితిలో నుంచి, చాలా తక్కువ స్థాయిలో నుంచి What is that? He was a servant
in a strange land. అసలు తనకి పరిచయమే లేని ఒక దేశంలో, అన్ని దేశంలో బానిసగా, దాసుడిగా ఉన్నాడు. There used to be a slavery in the olden days. పాత కాలంలో బానిసత్వం అనేది ఉండేది. So they are sold to Egyptians. మనుషుల్ని వాళ్ళని ఐగుప్తీయులకు అమ్మివేసేవాడు. So this man has become a servant, bond servant for his lifetime in Egypt. ఐగుప్తు దేశంలో ఇతను బ్రతికినంత కాలం కూడా ఒక కట్టు బానిసలాగా అమ్మబడ్డాడు. So there's a lot of betrayal in his life, తన జీవితంలో చాలాసార్లు మోసపోయాడు. a lot of temptations, ఎన్నోసార్లు a శోధింపబడ్డాడు. lot of hardships, ఎన్నోసార్లు కష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళాడు. but he was faithful and he became successful. అయితే ఆయన దేవుడికి ఎంతో నమ్మకంగా ఉన్నాడు. అతను ఒక విజయవంతమైన జీవితాన్ని సాధించాడు. What do you understand from this? ఈ విషయం నుంచి మీకు ఏమర్థమవుతుంది? From the pit, గోతిలో పడిన స్థితిలో నుంచి from to the palace, ఒక భవనానికి వెళ్లే స్థితిలోని, from a very low position చాలా చిన్న స్థాయిలో నుంచి to high position, చాలా గొప్ప స్థాయిలోకి వెళ్లే పరిస్థితి. he waited. ఏం చేశాడంటే ఎదురు చూశాడు. Perseverance is the virtue that you should have. మీకు ఉండాల్సిన గుణాల్లో ఒక ముఖ్యమైన గుణం ఏంటంటే స్థిరత్వము. స్థిరంగా అదే పనిగా ఎదురు చూడాలి. కనిపెట్టాలి, కనిపెట్టాలి, ఆశతో ఎదురు చూడాలి. Have a long for it, have a longing for it, have a desire for it, have a passion for it, and wait upon it. నువ్వు కలిగిన దానికోసం నువ్వు ఏదైతే సాధించాలనుకున్నావు దాని కొరకు ఎదురు చూడాలి. దాని కొరకు ఎన్ని పరిస్థితులైనా సరే దాన్ని విడవకూడదు. And you will become successful. అప్పుడు నువ్వు దాన్ని సాధిస్తావు. So Joseph's life was successful. యోసేపు జీవితం సక్సెస్ఫుల్ గా, విజయవంతంగా ఉంది. You understand? అర్థమవుతుందా? Joseph, from a very low point, he became successful. చాలా తక్కువ స్థితిలో నుంచి, తక్కువ స్థాయిలో నుంచి యోసేపు చాలా ఘనమైన స్థితిలోకి వెళ్ళాడు. No matter who you are, నువ్వు ఎవరైనా సరే పర్లేదు. no matter your family background, నీ యొక్క కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నదని అనవసరం. no matter your professional background, ఒకవేళ నీ ఉద్యోగాలు ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ స్థాయి ఏంటి అనవసరం. no matter your financial issues, నీకు ఎంత ఆస్తులు ఉన్నాయి, నీకు ఎంత అంతస్తులు ఉన్నాయి అనవసరం. your background should be God's background. నీ యొక్క వెనక స్థితి లేదా నీ యొక్క ఆధారం ఏదో ఉండాలి. చెప్పనా? దేవుని ఆధారం If ఉండాలి. your spiritual background is strong, ఒకవేళ నీ ఆత్మీయ జీవితం బలంగా ఉంటే, if you are a good member of the church, సంఘంలో మంచి నమ్మకంగా if ఉండినట్లయితే, you are a strong believer in Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో బలమైన విశ్వాసం అయితే you will become successful. నిశ్చయముగా విజయాన్ని సాధిస్తావు. Nothing is impossible. ఏది కూడా అసాధ్యం కాదు. Whatever you desire, నీవు ఏది కోరుకున్నా you put it on the paper అది పేపర్ మీద రాయి, and pray upon it, దాని గురించి ప్రార్థన చేయి, and God will make it happen. దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. There was another person in the Bible. బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. His name is David. అతని పేరు దావీదు. He was also a young person like you. అతను కూడా మీలాంటి యవనస్తుడే. 1 Samuel మొదటి సమూయేలు గ్రంథము chapter 16 and 17. 16-17 అధ్యాయాలు. So there you find David being a very young man. అక్కడ చాలా బాలుడుగా, యవనస్తుడిగా ఉన్న దావీదుని మీరు He చూస్తారు. doesn't have very good profession. అతను చేయడానికి ఒక మంచి పని కూడా ఆయనకి లేదు. Maybe he is not educated person. బహుశా అతనికి విద్య లేదు. He was actually taking care of the sheep. తను కలిగిన గొర్రెల్ని కాస్తూ ఉన్నాడు. Some of you young boys here, young girls, maybe you are not good at studies. ఒకవేళ ఇక్కడ మీలో ఉన్న యవన స్త్రీలు, యవన పురుషుల్లో కూడా మీలో చాలా మందికి చదువు మంచిగా చదివే వాళ్ళు కాకపోవచ్చు. Maybe you are very bad in studies. చదవలేరు, అంతా చదవలేరు. Even if you study much, you won't remember. ఎంత చదివినా గుర్తుండదు. But it's okay. పర్లేదు, God will help you. దేవుడు నీకు సహాయం చేస్తాడు. Because ఎందుకంటే even if you are a shepherd, God can make you king. ఒకవేళ నువ్వు గొర్రెల కాపురం అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను రాజును చేయగలడు. That has happened in the life of David. దావీదు జీవితంలో అదే జరిగింది. His success was inevitable. ఆయనకు రాబోయే ఆ యొక్క విజయాన్ని ఎవరు ఆపలేకపోయారు. He was able to slay that bear. ఆ యొక్క ఎలుగుబంటిని చంపగలిగాడు. He was able to slay the great lion. ఒక గొప్ప బలమైన సింహాన్ని And చంపగలిగాడు. finally he was able to slay Goliath. అలానే గొలియాతును హతమార్చగలిగాడు. But it is not only those success stories made him king. అయితే కేవలం ఇలాంటి చిన్న చిన్న విజయాలే ఈయన రాజును చేయలే. No, కాదు, his heart తన హృదయం ఆయన రాజును చేసింది. and his ability in trusting in God. దేవుని మీద నమ్మకం ఉంచగలిగే ఆ సామర్థ్యత వల్ల ఇతను రాజయ్యాడు. Note down. ఇది రాసుకోండి. Trust in God's power. దేవుని యొక్క శక్తిని నమ్మాలి. You should always believe in God's power. దేవుని యొక్క శక్తిలో నువ్వు ఎప్పుడు నమ్మకం ఉంచాలి. Out of the sermon, ఈ యొక్క ప్రసంగానికి వేరుగా I'm telling you, there are three important things that God has given us. దేవుడు మనకి ఇచ్చిన విషయాల్లో ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. Three powerful weapons for a believer. ఒక విశ్వాసికి 3 చాలా శక్తి కలిగిన Three powerful ఆయుధాలు weapons. ఇచ్చాడు దేవుడు. Number one, మొట్టమొదటిది the holy name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామము. Jesus Christ is so powerful.
powerful upon the heaven, upon the earth, and below the earth. ఆకాశమందును Every knee shall bow down. That was the promise. పరలోకమందును భూమి మీదను పాతాళమందును ఎక్కడైనా సరే యేసుక్రీస్తు నామం అతిగా హెచ్చించబడింది. ప్రతి ఒక్క మోకాలు ఆయన నామమును అంగవలసినది. So it is a great weapon for us. మనకు కలిగిన గొప్ప ఆయుధం అది. When we have fear, మనకి ఎప్పుడైనా భయం కలిగినప్పుడు, when you are in grief, ఎప్పుడైనా రోదంలో దుఃఖంలో ఉన్నప్పుడు, when you are in pain, బాధలో ఉన్నప్పుడు, when you are in problem, ఎప్పుడైనా సమస్యలో ఉన్నప్పుడు go and shut the door వెళ్ళి తలుపులు వేసేసుకొని and then utter the name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమును ఉచ్చరించు, స్మరించు. Meditate upon God's name. ప్రభు యొక్క నామమును ధ్యానించు. The holy name of Lord Jesus will give you success. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామము నీకు జయాన్నిస్తుంది. That is first weapon. అది మొట్టమొదటి ఆయుధం. Number 2, రెండవది holy blood of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తము Oh, powerful. చాలా శక్తివంతమైన రక్తము. Every darkness, ప్రతి విధమైన చీకటి, every weapon that is formed against thee, నీకు వ్యతిరేకంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధమును, it shall not be successful. నీకు వ్యతిరేకంగా రూపింపబడే ఏ ఆయుధం వర్ధిల్లదు. Because power of Lord Jesus Christ is ఎందుకంటే there for you. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి నీతో ఉన్నది. Power of the blood of Lord Jesus Christ is with you. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తపు శక్తి నీతో ఉన్నది. Because there is strong, that's a holy power. ఎందుకంటే అది పరిశుద్ధమైన శక్తి, Holy blood. అది పరిశుద్ధమైన రక్తము. So strong upon the earth. ఈ భూమి మీద అతి బలమైన ఆ యొక్క ఆయుధము. This is the second weapon. ఇది రెండవ ఆయుధము. The third weapon, మూడవ ఆయుధము Holy Spirit. పరిశుద్ధాత్మ. 3 holy things. మూడు పరిశుద్ధమైన Holy విషయాలు. name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామము. Second weapon, రెండవ ఆయుధము holy blood of Lord Jesus Christ. పరిశుద్ధ రక్తం, యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తము. Number 3, మూడవది Holy Spirit of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ ఆత్మ. 3 things of Lord Jesus Christ are great weapons for you to become successful. నీ జీవితంలో ఒక గొప్ప విజయవంతురాలు అవ్వాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంబంధించిన ఈ మూడు ఆయుధాలు నీతో If ఉండాలి. you are in pain, ఒకవేళ నీవు బాధలో ఉంటే, if you are in grief, వేదనలో ఉంటే, in confusion, లేదా గందరగోళంలో ఉంటే, disappointment, నిరుత్సాహంలో ఉంటే, don't worry. ఏ పర్లేదు, Shut the door. మా యొక్క ద్వారాలు మూసివేసుకోండి. Go into your room, close the door. మీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసేయండి. Don't call, don't talk to anybody. ఎవరితో మాట్లాడొద్దు. Don't tell them that you are in painful. నువ్వు ఎంతో బాధకుండా వెళ్తున్నావు ఎవరికి చెప్పొద్దు. Just kneel down మోకరించు. and start meditating upon the holy name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమును ధ్యానించడం, స్మరించడం ప్రారంభించు. And ask the Lord to sprinkle the precious blood, the holy blood of Lord Jesus Christ. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగు, ప్రభువా నీ యొక్క పరిశుద్ధ రక్తము నాపై కుమ్మరించు And అడుగు. ask the Holy Spirit of Lord Jesus Christ to fill with your heart, fill your heart. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మను అడగండి, పరిశుద్ధాత్మ దేవుడా నాలో నింపు అని. Then you will become successful. అప్పుడు నువ్వు విజయవంతుడు So అవుతావు. what happens? అప్పుడు ఏం జరుగుతుంది The తెలుసా? holy name is powerful. పరిశుద్ధ నామం ఎంత శక్తి కలిగినది. All the negative things that you have will run away. నీలో ఉన్న యొక్క చీకటి అంతా కూడా, ఏదైతే నెగిటివిటీ ఉందో అదంతా కూడా పారిపోతుంది. Everything will go away. ప్రతిదీ దూరం అయిపోతుంది. There is none in the name of Lord Jesus. If there is name of Lord Jesus, యేసుక్రీస్తు వారి యొక్క నామం నీతో ఉంటే all darkness will ప్రతి spread. విధమైన చీకటి నీ నుంచి పారిపోతుంది. Number 2, రెండవది, when you have holy blood of Lord Jesus Christ, నీతో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఉంటే your heart will be fresh. నీ యొక్క హృదయం అంతా కూడా చాలా All ఫ్రెష్ గా ఉంటుంది. sinful thoughts will go away. ప్రతి విధమైన పాపపూరితమైన ఆలోచనలు పోతాయి. Now negative things around you, ఏదైనా ఒక చీకటి నెగిటివిటీ నీ చుట్టూ ఉంటే, all the dark things, ఒక చీకటి సంబంధమైన విషయాలు చుట్టూ ఉంటే, things of the night, ఈ యొక్క things of the night and dark, చీకటి విషయాలు, చీకటి సంబంధమైన విషయాలు నీ చుట్టూ ఉంటుంటే, they will go by the holy name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామం వల్ల దాన్ని తరిమి కొట్టొచ్చు. Every bad thing in your heart నీ హృదయంలో ఉండే చెడుతనము will go away by the holy blood of Lord Jesus. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా And now తీసివేయబడుతుంది. comes the Holy Spirit of Lord Jesus. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ ఆత్మ ఉన్నాడు. That will help you to pray a lot ఆ పరిశుద్ధ ఆత్మ నీవు ఎక్కువగా ప్రార్థించేలా సహాయపడతాడు. and to gain confidence in your life. నీ జీవితంలో ఒక గొప్ప నిబ్బరమును తీసుకురావడానికి, గొప్ప ధైర్యమును, నమ్మకత్వం తీసుకోవడానికి You'll be పరిశుద్ధ ఆత్మ సాయం very చేస్తాడు. confident. చాలా ధైర్యంగా All of a నిబ్బరంగా, sudden you will feel very strong. అకస్మాత్తుగా నువ్వు ఎంతో బలవంతుడుగా నువ్వు అనిపిస్తావు. That's why David was able to do many things. ఆ కారణం చేతనే దావీదు అనేకమైన చేయగలిగాడు. Great giant Goliath, when he was there, David was able to fight against him. చూడండి, ఎంతో బలవంతుడు, చాలా ఎత్తైన గొలియాతు తన ముందున్నప్పుడు దావీదు అతనితో పోరాడి జయించగలిగాడు. So success in God's kingdom comes through faith, దేవుని యొక్క రాజ్యంలో విజయం ఎట్లా వస్తుంది అంటే విశ్వాసం మూలమనే వస్తుంది, through courage, ధైర్యం వల్ల వస్తుంది, through trust in His ability that He will empower us. దేవుని యొక్క సామర్థ్యం మీద నీకు కలిగే నమ్మకం బట్టి జయం వస్తుంది. See, St. Paul told, I can do all the things through the one who strengthens me. పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు కదా,
నన్ను బలపరచు అని అంటే నేను సమస్తము చేయగలను. See, who strengthens you? మిమ్మల్ని బలపరిచే వాళ్ళు ఎవరు? Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారే. Who empowers you? నిన్ను ఎవరు బలపరుస్తారు, శక్తివంతులు చేస్తారు? Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు Who వారే. will make you powerful? నిన్ను చాలా బలవంతుడైన Who శక్తివంతులు will ఎవరు make you చేస్తారు? stand strong? నువ్వు బలంగా నిలబడినట్లు ఎవరు చేస్తారు? Who will give you confidence? నీకు ధైర్యం ఎవరు ఇస్తారు? It is Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారే. So David's secret was that దావీదు యొక్క రహస్యం అది. his success story, తన యొక్క జయ జీవితానికి not only over Goliath, ఆ గొలియాతు మీద మాత్రమే జయం కాదు, throughout his life, తన జీవితాంతము చేయాలి. because he trusted in God, కారణము దేవుని నమ్మాడు కాబట్టి, trusted in God's strength, దేవుని యొక్క బలము మీద నమ్మకం ఉంచాడు trusted కాబట్టి, in God's weapons. దేవుని యొక్క ఆయుధాల మీద నమ్మకం ఉంచాడు So what కాబట్టి. are our weapons? ఇప్పుడు Boys and చెప్పండి, girls? మన యొక్క ఆయుధాలు ఏంటి? Number one, మొట్టమొదటిది holy name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామము. Number two, రెండవది holy blood of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తము. Number three, మూడవది Holy Spirit of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ These ఆత్మ. three things will make you successful in your life. ఈ జీవితంలో ఈ మూడు ఆయుధాలు నిన్ను విజయవంతుని చేస్తాయి. You want to be successful? జీవంతుడు అవ్వాలనుకుంటున్నావా? You want to ask Lord? ప్రభువుని అడగాలనుకుంటున్నావా? Shall we pray? మనం ప్రార్థిద్దాం. Let's stand. ప్రభువు ప్రార్థిద్దాం. So I'll give you 5 to 10 minutes of time to pray.